నమస్తే అందరికీ వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు జూన్ 18కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. అంతకుముందు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏ అప్డేట్ ఉన్నా సరే మీకు అందజేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. సో ఆంధ్రజ్యోతి పేపర్, సరిహద్దులు దాటిన ఫోన్ ట్యాపింగ్ కేసు జాబితాలో తెలంగాణతో పాటు ఏపీ నేతల ఫోన్లు. ఫోన్ ట్యాపింగ్ కేసు గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్లు రహస్యంగా విన్నారని చెప్పేసి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ ముందు హాజరుపరచడం జరిగింది. ఆయన కొన్ని రోజులు అమెరికాలో తలదార్చుకోవడము, దాని తర్వాత సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఆయన వీసాను పునరుద్ధరించడము. సో ఇవన్నీ జరిగిన ఘటనలు మనకు తెలిసిన విషయమే. ఆయన సిట్ ముందు హాజరయ్యారు, మళ్ళీ సిట్ ముందుకు హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇందులో కీలక విషయాలు బయటపడతా ఉన్నాయి. ఇటు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశము సరిహద్దులు దాటిందని చెప్పేసి కూడా ఏపీకి సంబంధించిన నేతల ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఒకసారి చూద్దాం. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కదలికలు, సంభాషణలపై నిఘా. ఎప్పటికప్పుడు ఆ వివరాలు నాటి ఏపీ సీఎం జగన్కు. తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న ప్రభాకర్ రావు లీలలు. నేడు ఆయన్ను మరోసారి విచారించనున్న సిట్టు. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది నిర్ధారించుకునే ప్రయత్నంలో అధికారులు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, గాలి అనిల్ కుమార్, గద్వాల నేత సరిత వాంగ్మూలాల నమోదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్తో పాటు సంబంధిత అధికారులను శిక్షించాల్సిందే మహేష్ కుమార్ గౌడ్. నేడు సిట్ ముందుకు బీజేపీ నాయకులు అని చెప్పి ఇక్కడ చూడవచ్చు. సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, చిత్రంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు. సో వీరి వాంగ్మూలాలను స్వీకరించడం జరిగింది సిట్ కూడా. మళ్ళీ ఈరోజు ప్రభాకర్ రావు గారు సిట్ ముందు హాజరు కానున్నారు. ఈ దర్యాప్తు అనేక విషయాలను బయటపడగొడతా ఉంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సరిహద్దులు దాటింది. తెలంగాణలోని సొంత పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఫోన్లతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరు రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు సమాచారం. తన ఫోన్ను తెలంగాణ ఎస్ఐబి అధికారులు ట్యాప్ చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గతంలోనే ఆరోపించారు. షర్మిల ఫోన్తో పాటు ఆమె ఎవరెవరితో మాట్లాడుతుంటే వారందరి ఫోన్లను కూడా ఎస్ఐబి అబ్జర్వేషన్లు పెట్టిందని సిట్ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. షర్మిలకు సంబంధించిన ఒక కోడ్ను వాడారని, ఆమె కదలికలు, సంభాషణలను రికార్డు చేసి నాటి ఏపీ సీఎం వైఎస్ జగన్ కు పంపించారని తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసే ద్వితీయ శ్రేణి నేతలు మొదలు రాష్ట్ర నాయకత్వం వరకు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలామంది ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని చెప్పి తెలుస్తూ ఉంది. ఈరోజు కూడా ప్రభాకర్ రావు సిట్ ముందు హాజరు కానున్నారు. మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది విషయంలో. ఎంత ఖర్చైనా వెనుకాడం, గోవుల సంరక్షణపై సమగ్ర విధానం రూపొందిస్తాం. 3 ఉన్నతాధికారులతో కమిటీ నియామకం. ముందుగా వేములవాడ, యాదగిరిగుట్ట, ఎనికేపల్లి పశుసంవర్ధక శాఖ వర్సిటీ సమీపంలో పెద్ద గోశాలలు. వేములవాడలో 100 ఎకరాలకు తగ్గకుండా నిర్మాణం. గో సంరక్షణపై అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్. గోశాలల ఏర్పాటుకు గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు, గతం అంటే ఇటీవల కాలంలో గో సంరక్షణను చేపట్టడానికి ఆయన సమీక్ష కూడా నిర్వహించాడు. ఈ మేరకు ఒక కమిటీని కూడా నియమించారు. గోశాలల ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలపై అధ్యయనం చేయాలని చెప్పి కూడా. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో వేములవాడ కోడెలు మృతి చెందుతున్నాయన్న ఘటనలు మనము వరుస కథనాలు చూసాము కొన్ని రోజుల క్రితం. సో ఆ విషయంలోనే ప్రతిపక్షాలు కూడా స్పందించడం జరిగింది. గోవుల సంరక్షణ మీ వాళ్ళకి కాకపోతే, వేములవాడ కోడెల సంరక్షణ మీ వాళ్ళకి కాకపోతే మాకు అప్పగించాలని చెప్పి కూడా ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు గారు కూడా డిమాండ్ చేసిన మనం చూసాము ఆ ఘటన కూడా. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే గోశాలల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ అయితే చూపుతా ఉంది. తెలంగాణలో గోవుల సంరక్షణకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనకాడబోదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోవుల సంరక్షణకు సమగ్ర విచారణని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 3 అధికారులతో ఒక కమిటీని నియమించారు. గోవుల సంరక్షణ కోసం వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని ఈ కమిటీని కోరారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్. మిగతాది 13వ పేజీలో ఒకసారి.
వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఈ కమిటీలో ఉన్నారు. గో సంరక్షణపై రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. మన సంస్కృతిలో గోవులకున్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలకు భక్తులు పెద్ద సంఖ్యలో గోవులను దానం చేస్తున్నారని, కానీ వాటి సంరక్షణకు తగినంత స్థలం లేకపోవడం, ఇతర సమస్యలతో అవి ఎక్కువగా సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలో తొలుత నాలుగు ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో గోశాల నిర్మించాలని సీఎం ఆదేశించారు. వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర సమీపంలోని ఎనికేపల్లి పశుసంవర్ధక శాఖ విశ్వవిద్యాలయం సమీపంలోని విశాల ప్రదేశాల్లో తొలుత గోశాలలు నిర్మించున్నారు. ఇక్కడ 4 ప్రాంతాలలో తొలుత గోశాలలు నిర్మించనున్నారు. ఎందుకంటే వేములవాడ విషయము హాట్ టాపిక్గా మారింది. అది చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. మృత్యు ఘోష అక్కడ కనిపించింది కోడెల విషయంలో. సో 4 ప్రాంతాలలో తొలుత ఈ గోశాల ఏర్పాటు చేస్తారు. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కమిటీ వేశారు. ఈ కమిటీ వివిధ ప్రాంతాలలో పర్యటించి అధ్యయనం చేస్తారు. గోశాలల ఏర్పాటు ఏ విధంగా ఉండాలి, ఏ ఏర్పాట్లు ఉండాలి, ఎంత విస్తీర్ణంలో ఉండాలి, ఎంత పరిమితి అనేవి అన్నీ కూడా డిస్కషన్ చేసి నివేదిక అందజేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మిగతా వార్తల్లో ఒకసారి గోదావరి బనకచెర్లను అడ్డుకుందాం, ప్రాజెక్టు నిర్మించకుండా ఏపీపై సంఘటిత పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. నేడు అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం, అందరికీ ఆహ్వానం పంపిన సర్కారు. ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే నష్టాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్, ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రత్యేక అతిథులుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆహ్వానం. అనుమతులన్నీ పొందాకే నిర్మిస్తాం, రాజకీయ దురుద్దేశంతోనే బనకచెర్లపై తెలంగాణ నాయకుల ఫిర్యాదులు, కాళేశ్వరం విచారణను దారి మళ్లించేందుకే జగన్ నోరు విప్పడం లేదెందుకు, ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. బనకచెర్ల గోదావరి విషయంలో ఇది కాస్త వివాదం కొనసాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, పెద్దలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. సో ఈ విషయంలో ఈరోజు ఆల్ పార్టీ ఎంపీలతో మీటింగ్ నిర్వహించనున్నారు. రీసెంట్గా 2 రోజుల క్రితం కూడా కిషన్ రెడ్డి గారు కూడా దీనిపై స్పందించడం జరిగింది. ఈ విషయం రాష్ట్రాల అనుమతులు, రాష్ట్రాల సముచితం తీసుకున్న తర్వాతే దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. చూడాలి మరి ఎక్కడి వరకు వెళ్తుందో అది. కులగణన ఉద్దేశం కేంద్రానికి లేదు, కాలాహరణం మీడియాలో ప్రచారం, ప్రభుత్వ లక్ష్యం. మహిళా రిజర్వేషన్ మాదిరే కులగణనపై చిత్తశుద్ధి లేదు, ఉంటే తెలంగాణ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. జనగణనకు 10,000 కోట్లు కావాలి, 576 కోట్లే కేటాయించారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ విమర్శలు, దుష్ప్రచారాన్ని బీజేపీ. సో ఈయన విమర్శిస్తే ఇది దుష్ప్రచారం అని చెప్పి బీజేపీ కూడా చెప్తా ఉంది. కులగణనపై కాంగ్రెస్ బీజేపీ నడుమ మళ్లీ విమర్శల యుద్ధం మొదలైంది. జనాభా లెక్కల సేకరణకు కేంద్ర హోంశాఖ సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో కులగణన ప్రస్తావన లేదని, అసలు ఇది జరిపే ఉద్దేశమే మోదీ ప్రభుత్వానికి లేదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ ఆరోపించారు. రాజకీయ లబ్ధి పొందాలన్న లక్ష్యం నెరవేరకపోవడంతో ఆ పార్టీ దుష్ప్రచారాలకు దిగుతోందని బీజేపీ మండిపడింది. కులగణన అనేది కేవలం బీజేపీ రాజకీయ దురుద్దేశంతో చేపడుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో ఖండించింది కూడా. మిగతా వార్తలు గురుకుల కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించాలి, ఎస్టీ సంక్షేమ శాఖ కమిషనర్. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లకు అవసరమైన మరమ్మత్తు పనులు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి కమిషనర్ శరత్ ఆదేశించారు. ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మండలి గురుకులాలు, హాస్టళ్లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయా పాఠశాలలు, కాలేజీల ప్రిన్సిపల్లు, హాస్టళ్ల వార్డెన్లతో ఆయన వర్చువల్గా సమీక్షించారు. సో సంక్షేమ హాస్టళ్లు, వసతి గృహాలలో, పాఠశాలల్లో, కళాశాలల్లో చాలా వరకు మరమ్మతులు కొనసాగుతూ ఉన్నాయి. అవసరాలు కూడా ఉన్నాయి, మరమ్మతులు ఇంకా వసతులలో ఏమీ కూడా కొనసాగుతూ ఉంది. చాలా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. కమిషనర్ గారు
మిగతా ప్రిన్సిపల్ అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న మీటింగ్ కూడా పెట్టారు వసతుల కల్పన విషయంలో. రాష్ట్ర ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇవనే కాదు, అన్ని సంక్షేమ పాఠశాలలు, కళాశాలలు, అదేవిధంగా ప్రభుత్వ బడులలో కూడా కనీస వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రీసెంట్గానే స్కూళ్ళు ప్రారంభమయ్యాయి కాబట్టి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త కొత్త విద్యార్థులు వస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ సహజమైన వాతావరణం కల్పిస్తేనే వారంతా కూడా సంతృప్తికరంగా చదువుకోగలుగుతారు. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం. ఖమేనీ లొంగిపో, నువ్వు ఎక్కడ దాక్కున్నావో తెలుసు, తలదాచుకుంటే చంపగలం, ప్రస్తుతానికి ఆ ఉద్దేశం లేదు. ఇరాన్ సుప్రీం లీడర్కు ట్రంప్ వార్నింగ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్కి వార్నింగ్ ఇవ్వడం. టెహ్రాన్లో టెన్షన్, సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న స్థానికులు, రోడ్లపైకి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. ఇరాన్పై దాడి తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్, ఎయిర్పోర్టుపై అటాక్, 2 F-14 ఫైటర్ జెట్లు ధ్వంసం. ఐడిఎఫ్ దాడిలో ఖమేనీ ప్రధాన అనుచరుడి మృతి. టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ కూడా ఎదురుదాడి. 20 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం, మొసాద్ ఆఫీస్ ధ్వంసం అని చెప్పి కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతుంది. యుద్ధమే అని చెప్పొచ్చు. భారీ స్థాయిలో పేలుళ్ళు, బాంబుల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు కూడా స్పందించడం జరిగింది ఇరాన్కు సపోర్ట్గా. చూడాలి మరి ఏం జరుగుతుంది ఈ విషయంలో కూడా. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్కు టైం పట్టొచ్చు, ఓటర్ ఐడికి ఆధార్ కార్డు లింకు ఆప్షనల్. సిఇఓ సుదర్శన్ రెడ్డి, చీఫ్ ఎలక్షన్ ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా 64% మంది లింక్ చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉండి తెలంగాణలో నమోదైన 30,000 డబుల్ ఓట్లు తొలగించినాం. ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఇక నుంచి 1000 మంది ఓటర్లే. హై రైజ్ బిల్డింగ్స్, గెజిటెడ్ కమ్యూనిటీ హాల్లోనూ పోలింగు స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడి. ఇటీవల జూబ్లీ హిల్స్కి సంబంధించి ఎమ్మెల్యే గారు మృతి చెందడంతో అక్కడ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు వస్తాయి కూడా. సో దానికి కాస్త టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఓటర్ల సమీకరణ జరుగుతూ ఉంది, ఓటర్ నమోదు కొత్త వాళ్ళకి సంబంధించి. సో అక్కడ బై ఎలక్షన్ జరగనుంది. కలెక్టర్ స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం. ఏమైనా అనుమానాలుంటే CCLA నుంచి క్లారిటీ. ఇప్పటికే భూభారతి చట్టంలో అప్పీళ్ల వ్యవస్థ, త్వరలోనే ట్రిబ్యునల్ల ఏర్పాటు. జిల్లా స్థాయిలోనే అసైన్డ్ భూ సమస్యలు క్లియర్. గైడ్ లైన్స్ రిలీజ్ చేయనున్న సర్కారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో అసైన్డ్ కమిటీలు. రెవెన్యూ సదస్సుల్లో 5 లక్షలు దాటిన అప్లికేషన్లు. ఏ సమస్యలున్నా సరే కలెక్టర్ల ఆధ్వర్యంలోనే పరిష్కరించే విధంగా ఈ భూభారతిక కొనసాగుతూ ఉంది. భూభారతి సదస్సులు కూడా, రెవెన్యూ సదస్సులు కూడా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో భూ సమస్యలన్నింటికీ కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే భూభారతి చట్టం తీసుకొచ్చి బాధ్యతలను క్షేత్రస్థాయిలో RDO, MROలకు అప్పగించిన సర్కారు CCLA పాత్రను మరింత పరిమితం చేయాలని ఆలోచిస్తుంది. రైతులు భూ సమస్యలతో CCLA దాకా రాకుండా కింది లెవెల్లోనే పూర్తి చేసేలా చూస్తుంది. గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో రకరకాల భూ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయని చెప్పి కూడా ఆ సమస్యలన్నీ కూడా జిల్లా కలెక్టర్ల స్థాయిలోనే పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తూ ఉంది. రెండో రోజు 3 ఎకరాల వరకు భరోసా. మంగళవారం 1551.89 కోట్లు విడుదల. ఇప్పటి వరకు 51.70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,901 కోట్లు జమ అని చెప్పేసి కూడా రైతు భరోసా నగదు జమ అవుతా ఉంది. మనము నిన్న కూడా చెప్పాము, కౌలు రైతుల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి, వారికి కూడా ఏదైనా ఒక భరోసా కల్పించాలని చెప్పి కూడా మనం నిన్న చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనట్లుగానే ఈ భూ యజమానులు ఎవరు ఉంటారో వారితో పాటు కౌలు రైతులు కూడా ఉంటారు. అత్యధికంగా బాధపడేది వారే, కౌలు రైతులే. సో వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించడం లేదు. ఎందుకో మరి అర్థమవుతలేదు. మిగతా ప్రధాన వార్తలు. 21న స్కూళ్లలో ఇంటర్నేషనల్ యోగా డే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బడుల్లో ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు శనివారం ఉదయం 6:30 గంటల నుండి 7:45 వరకు జరిగే యోగా సంఘం అనే కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపనున్నారు.
ఈ యోగా దినోత్సవాన్ని ప్రతి స్కూళ్ళల్లో నిర్వహించాలని చెప్పి కేంద్ర విద్యాశాఖ ప్రతి రాష్ట్రాల విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అన్ని స్కూళ్ళల్లో కూడా చెప్పడం జరిగింది. శనివారం ఉదయం 6:30 గంటల నుంచి 7:45 వరకు యోగా సంఘం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా యోగా యొక్క విశిష్టత, యోగా యొక్క ప్రత్యేకత, దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున అవగాహన కల్పించనున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా పాల్గొనాలి. మిగతా వార్తలు, డాక్టర్ల డిప్యూటేషన్లు రద్దు, తక్షణమే పోస్టింగ్ ప్రాంతంలో విధుల్లో చేరాలి, మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో డిప్యూటేషన్పై పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల డిప్యూటేషన్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు మెడికల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఏ నాగేంద్ర కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటేషన్లో ఉన్న ఆయా డాక్టర్లు తక్షణమే వారి అసలు పోస్టింగ్ల వద్ద రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని, ఎలాంటి జాప్యం జరిగినా తీవ్రంగా పరిగణిస్తామని ప్రిన్సిపల్లు, సూపరింటెండెంట్లను ఆయన హెచ్చరించారు. సో డిప్యూటేషన్లను రద్దు చేయడం జరిగింది. యథాతథంగా ఏ పోస్టులో ఉన్నారో ఆ పోస్టులకు వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఇవి జూన్ 18కి సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీచే డిజిటల్ న్యూస్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఏ అప్డేట్స్ ఉన్నా సరే మీకు స్పీడ్గా అందించే ప్రయత్నం మేము చేస్తాము.